హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య. సో, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ డూయింగ్ ఆల్ గ్రేట్. ఫస్ట్ ఫస్ట్ నా గురించి నేనైతే చెప్తాను. నా పేరు సంధ్య అండి. సో, నాకొచ్చేసి 18 మంత్స్ బాబు అయితే ఉన్నాడు. నేను ఈ ఛానల్‌లో కుకింగ్, వ్లాగ్స్, పేరెంటింగ్, హోమ్ ఆర్గనైజింగ్ అలానే లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే చేస్తాను. సో, మీలో ఎవరికైనా ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్యూచర్ నోటిఫికేషన్ కోసం. వీక్కి 2 కంటెంట్స్ అలానే 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో రెగ్యులర్గా అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఇన్స్టా, ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. సో మీ సపోర్ట్ చేశారని నేను ఎంతో అనుకుంటున్నాను. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో న్యూ ఇయర్ అని అంటేనే పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరానికి వచ్చినట్టండి. సో మనం పాత సంవత్సరంలో ఏం లెసన్స్ నేర్చుకున్నాం, ఏం మిస్టేక్స్ చేసాము, అవన్నీ మనం న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరాల్లో మళ్ళీ అవన్నీ రిపీట్ చేయొద్దు. ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలండి. సేమ్ అదే ఇయర్ లాగా రొటీన్ వర్క్స్ సేమ్ అలానే ఉంటుంది కదా అని చాలామంది అనుకోవచ్చు. నేను కూడా చాలామంది దగ్గర విన్నాను కూడా. ఏముంటుంది, సేమ్ రొటీన్, సేమ్ వర్క్, సేమ్ చూసుకోవడం అదే కదా అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదండి నా దృష్టిలో అయితే. సో మనం న్యూ ఇయర్కి వచ్చాము అంటే మనం కూడా చేంజ్ అవ్వాలి. ఆ చేంజెస్ ఏం చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అన్నది ఒక నోట్స్లో నోట్ చేసుకోండి. మేబీ అనుకుండొచ్చు, నోట్ చేసుకోవడం తప్పించి మేము ఫాలో అయ్యేది ఏ రోజు లేదండి అని అనుకోవచ్చు. చాలామంది ఫాలో అవ్వరు కూడా. సో మనం ముందు పక్కన వాళ్ళకి చెప్పడమో నోట్బుక్లో నోట్ చేసుకోవడమో కాదండి. ముందు మనం మైండ్లో బాగా ఫిక్స్ అవ్వాలి. నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి. సో కొన్ని పాయింట్స్ నేను చేంజ్ చేసుకోవాలి అని మీరు ఫిక్స్ అవ్వండి. సో ఇప్పుడు మీరు ఫాలో అయ్యారనుకోండి, ఒక 3 మంత్స్ తర్వాత దాని రిజల్ట్స్ చూడండి. మీ లైఫ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సో అప్పుడు మీరు ఒక్కసారి మీ బ్యాక్ చూసుకొని ఆలోచించుకుంటే మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో అన్నది మీకే చేంజ్ తెలుస్తుంది. సో అందరూ అంటే నోట్ చేసుకోవడమే కాదు ఫాలో అవ్వరు కదా అని చాలామంది అన్నట్టు మీరు అంటే ఇంకా మీ లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది చెప్పండి. సో నా నుంచి ఒక చిన్న సజెషన్. సో అందరూ చేంజ్ అవ్వండి. చిన్న 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 చేంజెస్ మీరు నోట్ చేసుకొని ఇప్పటి నుంచి ట్రై చేయండి. సో జనవరిలో స్టార్ట్ చేయండి. మార్చ్లో ఒకసారి చూడండి మీ లైఫ్ మీది ఎలా ఉంటుంది అన్నది. సో ఇక నుంచి నేను ఏమేమి చేంజ్ చేసుకున్నాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ది వచ్చేసి నా కుకింగ్ మాత్రం ఎర్లీ మార్నింగ్ 7 కల్లా కంప్లీట్ చేసేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో లంచ్ అలానే బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే నాకు మంత్స్ బేబీ ఉన్నాడు కాబట్టి 18 మంత్స్ బేబీ ఉన్నాడు. సో వాడు లేచాక నాకు అస్సలు చేయనివ్వడు. సో ముందే కంప్లీట్ చేసేసుకుందామని అనుకుంటున్నాను. సో 7 నుంచి 9 లోపల అంటే 2 అవర్స్లోనే చేయాలి అన్నది కాదండి. 9 కల్లా నా ఇంట్లో ఉండే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ చేసుకోవాలి అన్నది నా గోల్ అన్నమాట. సో ఇవన్నీ అవ్వాలంటే నేను కొంచెం ఎర్లీగా లెగాలంటే నైట్ కొంచెం తొందరగా పడుకోవాలి. సో నేను ఇది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా లేజీ ఉండేదాన్నండి. సో ఆ లేజినెస్ అంతా వదిలేద్దాం అయితే అనుకుంటున్నాను. సో 9 కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లెగాలైతే అనుకుంటున్నాను. అలానే నా హెల్త్ మీద నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను నా హెల్త్ మీద అసలు కేరింగ్ తీసుకోనండి. ఏదంటే అది ఉండడం, తినడం, అలానే వాటర్ ఇంటేక్ కూడా నేను తీసుకోను. సో ఇక నుంచి రోజుకి ఒక 10-15 మినిట్స్ అయినా వర్కౌట్స్ అయితే చేద్దామైతే అనుకుంటున్నాను. సో కొన్ని యోగాస్, సో అది కంప్లీట్ చేశాక నా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండే దగ్గర ఏంటంటే ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవాలండి. సో
అది నేను ఫాలో అవుతున్నాను ఎప్పుడును. బట్ రోజు చాలా నీట్‌గా ఉంచుకుందామైతే అనుకుంటున్నాను. నేనేంటంటే మార్నింగ్ నీట్‌గా ఉంచుకున్నాక మా బాబు అంతా పడేస్తాడు. సో, అది లేజీ వల్ల అస్సలు నేను మళ్ళీ సర్దను. మళ్ళీ ఈవినింగే సర్దుతాను. అలా కాకుండా ఎప్పుడు పని అప్పుడే చేయాలనైతే అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి పూజ అండి. నేను మార్నింగ్ డైలీ పూజ చేస్తాను రెగ్యులర్‌గా. కానీ ఈవినింగ్ చెయ్యాలంటే అస్సలు చెయ్యను. అంటే చెయ్యకూడదు అని కాదండి. ఏవో పనుల వల్ల, వాటి వల్ల అస్సలు ఈవినింగ్ అయితే పూజ చెయ్యను. డైలీ మార్నింగ్ అయితే చేస్తాను. సో, ఈవినింగ్ మార్నింగ్ పూజ చేస్తే మన ఇంట్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే చాలా బావుంటదండి. సో, పూజ కూడా రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను. అలానే దేవుడికి సంబంధించిన కొన్ని అయితే నేర్చుకుందామని అయితే అనుకుంటున్నాను. సో, అది గూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, మనకి ఏదైనా సరే న్యూ ఇయర్ అంటే పూజ దేవుడితోటే స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. సో, నేనైతే పూజతోటైతే స్టార్ట్ చేసేసాను. న్యూ ఇయర్ రోజు ఒకటి జరిగిందండి. సో, మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో, న్యూ ఇయర్ అనేసి టెంపుల్‌కెళ్ళాలని జూబ్లీ హిల్స్ వెళ్ళామండి. ఎంత రష్ ఉన్నారంటే తిరుపతిలో ఉన్నంత లైన్‌లో ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారసలు. మాకు చిన్న బాబుతోటి వెళ్ళాం కదా! అస్సలు మాకు దర్శనం అవ్వడానికి చాలా టైం పట్టింది. అప్పుడు తెలిసొచ్చింది న్యూ ఇయర్ రోజు పెద్ద పెద్ద టెంపుల్స్‌కైతే వెళ్ళకూడదు. ఎక్కడో మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్‌కైతే వెళ్ళాలనిపించింది. సో, నా ఎక్స్‌పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి నేను వాటర్ ఇంటేక్ అస్సలు తీసుకోనని చెప్పాను గదా! ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే జస్ట్ అన్నం తిన్నాక ఒక 2, 3 సిప్స్ తాగేదాన్నంతే. అంత మించి ఎక్కడ వాటర్ తాగేదాన్ని కాదు. డే టైమ్‌లో గూడా తాగేదాన్ని కాదు. అసలు నాకు అంటే ఇంతకుముందు తాగేదాన్నండి. కానీ ఒక్కసారి ఎప్పుడైతే నేను మానేసానో అప్పటినుంచి వాటర్ దుక్కు అన్నది నా మైండ్ వెళ్ళట్లేదు. సో, ఇప్పుడు అలా కాదు. ఖచ్చితంగా 3, 4 లీటర్స్ అయితే తీసుకోవాలి అనైతే అనుకున్నాను. సో, 2 లీటర్స్ బాటిల్ అయితే నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 లీటర్ బాటిల్. సో, ఈ 2 ఫుల్ చేసుకొని పెట్టుకుంటే మనం అనుకున్న టైంకి అంటే ఈవినింగ్ కల్లా ఈ 3 కంప్లీట్ అవ్వాలి అన్నదైతే నేను పెట్టుకున్నాను. సో, అందుకే ఇది ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. సో, ఫిల్ చేసి పక్కన పెట్టుకునేదైనా తాగేదేమైనా ఉందా అని మేబీ అనుకోవచ్చు. సో, మనం అందుకే బాటిల్స్ అనేవి ఎదురుగా పెట్టుకోవాలి. సో, మనం చేసే పనులు మనకే కాదండి, పక్కన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని మనం చెప్తూ ఉండాలి. నేను ఇలా చేంజ్ చేసుకున్నాను అనేసి. సో, వాళ్ళు కొంచెం మనకన్నా వాళ్ళే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇది అన్నది కదా! ఇది చేంజ్ చేసిందా లేదా? ఇది తాగుతుందా లేదా? కొన్ని కొన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు. సో, మనకి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారనమాట. వాటర్ తాగుతా అన్నావు తాగలేదు అన్నట్టు. సో, పక్కన వాళ్ళకి కూడా కొన్ని చెప్పండి. ఇంకా అలానే ఫుడ్ విషయంలో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా! చాలా ఫుడ్ అంటే జంక్ ఫుడ్ చాలా తినేదాన్నండి. సో, ఇప్పటి నుంచి అయితే హెల్తీ ఫుడ్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో, ఇంట్లో కుక్ చేసుకున్నదే అలానే అన్నీ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను ఫుడ్‌లో అయితే. రైస్ తగ్గించుకొని మిగతావన్నీ కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. సో, జంక్ ఫుడ్ నుంచి చాలా దూరంగా ఉందాం అనుకుంటున్నా. అంటే లాస్ట్ ఇయర్ నాకు ఎంత బ్యాడ్ అంటే లేజీ, హెల్త్ ఇష్యూస్, జంక్ ఫుడ్ ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే లాస్ట్ ఇయరే వచ్చినాయి. సో, అవన్నిటిని ఇప్పుడు మర్చిపోయి సో, నా లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనైతే ఫిక్స్ అయ్యాను. సో, చేంజ్ చేసుకుంటున్నాను. సో, మీరు ఈ న్యూ ఇయర్ నుంచి ఏం చేంజ్ చేసుకుంటున్నారు? ఎలా ఉందాం అనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన వీడియో మీ అందరికీ యూజ్ అయ్యింది, కొంచెం మోటివేట్‌గా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, మీరందరూ నాకిచ్చిన లైక్, ఒక చిన్న షేర్, సబ్స్క్రైబ్ వల్ల చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అలానే ఇంకా కొత్త కంటెంట్స్ తీసుకోవాలి అంటే చెయ్యాలి అన్నది నాకు అనిపిస్తుందండి. సో, మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ లాంటిది అని అనుకోండి. ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక
న్యూ కంటెంట్తో మీ అందరి ముందరికి వస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ గాయ్స్. బాయ్ బాయ్.